చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆదరణ అనిపిస్తుందో. ఇర్మియా 39:18 వచనం ఈ విధంగా ఉంది, నీవు నన్ను నమ్ముకొంటివి. చూడండి, నీవు నన్ను నమ్ముకొంటివి. వా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు. చూడండి, మన నమ్మకం ఒకవైపు ఉంచినప్పుడు, ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, మనం ప్రేమిస్తున్న వ్యక్తులు కావచ్చు, మనం వారిని నమ్మేమని వారి వరకు చేరుతుందా? మన గదిలో ఉండి మనం నమ్ముతున్న నమ్మకం, మీ పైన మాకు విశ్వాసం ఉంది సార్, మేము నమ్ముతున్నా మీరు బాగా పరిపాలిస్తారని వారి వరకు చేరుతుందా? కానీ బైబిల్ చెప్తుంది, నీవు నన్ను నమ్ముకుంటేవే. దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్నావయ్యా. దేవుని దగ్గర ఎలా ఉంటాయంటే సమస్తాన్ని చూస్తాడు. కొంతమంది ఈ పక్షవాయు గల వ్యక్తిని కొంతమంది నలుగురు మోసుకుని వస్తారు. యేసు ఏ చోటైతే ప్రసంగిస్తున్నారో ఆ చోట పై కప్పును విప్పి కిందకి దింపుతారు. వాళ్ళు దింపినప్పుడు యేసు ఒక మాట్లాడడం విన్నారా? మీ నమ్మకాన్ని నేను చూశాను, మీ విశ్వాసాన్ని నేను చూశాను. వాళ్ళంతా నమ్మారో ఈ వ్యక్తి స్వస్థపరచబడతాడు, ఈ వ్యక్తి బాగుంటాడు. మరి ఈరోజు నువ్వు ఎవరి గురించి నమ్ముతున్నావు? నీ గురించి నమ్ముతున్నావేమో, నీ పెండ్ల గురించి నమ్ముతున్నావేమో, నీ బిడ్డల గురించి నమ్ముతున్నావేమో, నీ ఫైనాన్షియల్ ఇష్యూలో, నీ అప్పుల సమస్యల్లో ఆటో తీసుకెళ్ళిపోయారేమో, బైక్ తీసుకెళ్ళిపోయారేమో, కార్ తీసుకెళ్ళిపోయారేమో, ఈఎంఐస్ కట్టలేని పరిస్థితికి వచ్చేసావేమో. నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను నా ఇందు విశ్వాసం ఉంచావు కనుక గుర్తుపెట్టుకుని వినండి, నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నిశ్చయముగా నీ దేవుడు చెప్తున్నాను, నేను నిన్ను తప్పించబోతున్నాను. నిశ్చయముగా దేవుని కార్యములను మీరు చూడబోతున్నారు. నిశ్చయం ఇది, ఖచ్చితం ఇది. చూడండి, ఈ లోకంలో ఏదైనా ఖచ్చితం అని చెప్పచ్చు అంటే అది లోకంలో వ్యక్తి మాట కాదు, కానీ దేవుని మాట ఖచ్చితం అని చెప్పచ్చు. దేవుని మాట 100% మీ పట్ల జరగబోతుంది. ఇది ఖచ్చితం, 100%. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఖచ్చితం ఇది. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా ఖచ్చితముగా నేను నిన్ను తప్పిస్తాను. చూడండి, మనం మాట్లాడుకునే ప్రతి మాటలో నేనే దేవుడు చెప్తున్నాను, నేనే రక్షిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ విమోచకుడును అని ఏం కోరుతాడు? నేను ఎలాంటి బలవంతుడు నీకు చెప్పడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను నిశ్చయముగా నీ కార్యం చేయబోతుందని చెప్తున్నాడు. నిశ్చయం ఇది, ఖచ్చితం. నువ్వు నమ్ముకున్నావట, నువ్వు అనేది విశ్వాసం ఉంచావట, ఆ జాబులో నీకు న్యాయం చేయబోతున్నాడు, ఆ కుటుంబంలో నీకు న్యాయం జరగబోతుంది, నువ్వు సంతాపడుతున్న విషయాలు నీకు న్యాయం కలగబోతుంది. దేవుడు ఏ విషయాలైతే చూస్తున్నాడు అవన్నీ కూడా నమ్ముకున్నావు గనక నీ కార్యం చేయబోతున్నాడు. నేను అందరూ ఇష్టాసరంగా మాట్లాడుతున్నారేమో నీ మీద, నువ్వంటే ఎవరికి పడదేమో. పోనీ, ఏం పర్వాలేదులే, నువ్వు తిరగబడద్దు. తిరుగుబాటుకు నువ్వు పిలవబడలే, దేవునికి అప్పగించడానికి నువ్వు పిలవబడ్డావు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రజలు దేవునికి అప్పగించడానికి పిలవబడ్డారు. బైబిల్ ఉంటుంది, నీ సహోదరునికి మాట అనడం కన్నా నీ సొత్తులు లేకపోతే నీకు నువ్వుగా అమ్ముకోవడం మంచిదేమో. అదే బెస్ట్. ఇంకా దీనికన్నా మనల్ని మనం అమ్ముకోవడం ఇంకా బెస్ట్, ఒక వ్యక్తిని మాట అనడం కన్నా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, దేవుని ఆత్మ నడిపింపుతూ ముందుకు వెళ్ళావు, దేవుని కార్యం నువ్వు చూస్తావు. చూడండి, మాట ఎంతో బాగుందో, నేను నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నేను తప్పిస్తాను. ఈరోజు తప్పించబడిపోతున్నా యేసునామమున. ఆ వ్యక్తి నుంచి, ఆ పరిస్థితి నుంచి, ఆ విషయాల నుంచి నువ్వు తప్పించబడదుగాక. యేసునామమున ఆ కేసు నుంచి నువ్వు తప్పించబడదుగాక. ఇల్లీగల్ విషయాల నుంచి తప్పించబడదుగాక. అపవాది వేస్తున్న బాణాల నుంచి తప్పించబడదుగాక. అపవాది ప్లాన్ చేసిన ప్లాన్ నుంచి తప్పించబడదు. వేటగాడు వేసిన ఊరు నుంచి నువ్వు తప్పించబడదుగాక. యేసునామమున నువ్వు తప్పించబడుతున్న యేసునామమున దేవుని కార్యము నీకు సమీపంగా ఉంది. నిశ్చయముగా నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయం కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. చేస్తున్నప్పుడు
ఆటోమేటిక్గా దేవుడు వీటన్నిటిని తప్పిస్తాడు. నిశ్చయముగా తప్పించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. మా తండ్రి నీకు వందనాలు. ఎంత సంతోషమయ్యా, నిశ్చయముగా నువ్వు తప్పించబోతున్నావు. నీ బిడ్డలకు ఇచ్చిన ఆదరణ బట్టి నీకు వందనాలు. వారిని ప్రేమించున్న రీతిని బట్టి నీకు వందనాలు. వారు ఎక్కడ భయపడిపోకుండా ధైర్యంతో ముందుకు అడుగులు వేయనట్లుగా సహాయం చేయండి. బహుబలమైన వ్యక్తులుగా వారు నడిపించమని అడుగుతున్నాను. దేవుని ధైర్యము వారికి కలుగును కాక. నిశ్చయముగా నిన్ను వారు నమ్ముకున్నారు కనుక నీవు వారిని తప్పించబోతున్నావు. అది యేసు నామమున ఇప్పుడే నీ బిడ్డలు తప్పించబడుతురు కాక. దేవుని సమాధానంతో నీ బిడ్డలు నింపబడుతురు కాక. యేసును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నిశ్చయముగా మీరు తప్పించబడతారు. కారణం మీరు ఆయన నమ్ముకున్నారు. God bless you. See you tomorrow.